హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీ మహాలక్ష్మి. నేను ఇవాళ నాటుకోడి కూర వండుతున్నాను. రండి రెసిపీ చూద్దాం. నేను ఆల్రెడీ చికెన్ కడిగేసాను. ఎల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఎల్లుల్లిపాయ పేస్ట్ నేను ఎక్కువగానే వేస్తాను. ఎల్లుల్లిపాయ పేస్టు, మళ్ళీ పెరిగేసాను. పెరిగేస్తే స్పైసీగా బాగుంటాయి. పెరిగేసుకుంటే కొంచెం బాగుంటాయి. నాటుకోడి కూరలో పసుపు వేస్తున్నాను, చిన్న చెంచాలు నేను జంపులో వేసాను. సాల్టు, కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటే నాటుకోడి కూర చాలా బాగుంటుంది. టేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు, బాగుంటాయి టేస్ట్. మొత్తం ఇదంతా ముక్కలకు పట్టీలా కలిపేసుకోవాలి. మొత్తం కలిపేస్తున్నాను ముక్కలకి. ఐదు నిమిషాలు పక్కన పెట్టేలా అప్పులో ఒక ప్యాన్ పెట్టుకోవచ్చు. ప్యాన్ పెట్టాను. కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆయిల్. కొంచెం పెసరం మనం ఎప్పుడు వేసుకున్నా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆయిల్. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా గోల్డ్ కలర్లో వచ్చేసేటప్పుడు వేపేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు కోసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయలు. వస్తుంది. నేను చికెన్ వేస్తున్నాను. మొత్తం కలిపేసుకోవాలా. కలుపుతున్నాను చూడండి. చిన్న మంట తగ్గించాను. ఒక 5 నిమిషాలు మగ్గాల. బాగా మగ్గాక ఒక 5 నిమిషాలు మగ్గిపోయింది, తీసేస్తున్నాను. వాటర్ వేసుకోవాలా. వాటర్ ఎంత పడితే అంత వేసుకోండి, కొంచెం తక్కువ వేసుకోవచ్చు. బాగా ఉడకాలి. చిన్న మంట పెట్టుకుని బాగా ఇది నాటుకోడి గమ్మున ఉడకదు, బాగా ఉడకాల. చిన్న మంట పెట్టుకుని ఉడికించుకోవాలి. నేను ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను. సరిపోయింది. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. కాలుతుంది, అందుకే వదులుతున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది, బాగా ఉడికింది, సూపర్ ఉంది. ఎవరికైనా రెసిపీ నచ్చితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. బాయ్ అండి.